అగ్ని దిగి రావాలి ప్రభు అని అడిగితే అతను ప్రార్థన విని దేవుడు అగ్ని దింపాడు. రాత్రి ఎలీషా ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. వాళ్ళొక గుహలో ఉన్నప్పుడు, మళ్ళీ కొంచెం రిపీట్ చేస్తున్నాను, లేదు కదా మీరు చాలా మంది అనుకుంటారు. వాళ్ళొక గుహలో ఉన్నప్పుడు సిరియా జనులు గుంపు కూడా వచ్చేస్తారు. ఎలాగొచ్చారండి? రథములు గుర్రములు గల సైన్యము వాటిని చుట్టుముట్టేసింది. ముందే చెప్పాను, మోషేకు పరిచారకుడు ఉన్నాడు, ఏలియాకు పరిచారకుడు ఎలీషా ఉన్నాడు, ఎలీసాకు కూడా ఒక పరిచారకుడు ఉన్నాడు. ఎవరైనా గ్యాగజీ. అయితే వీళ్ళ మాత్రము దేవుని సేవకుడు ఏది చేస్తున్నాడో, ఏది మాట్లాడుతున్నాడో, ఎలాగ ప్రవర్తిస్తున్నాడో అని గమనిస్తూ వచ్చాడు. అందుకని మోషే లేకపోయినా అది లోటు తెలియకుండా యెహోషువ నడిపించుకొచ్చాడు. అలాగే ఏలియా లేకపోయినా మళ్ళీ అదే ఆత్మ, అంతకంటే ఎక్కువ ఆత్మ ఎలీషా గారు కలిగి ఉన్నారు. కానీ ఎలీషాను వెంబడించిన సేవకుడు మాత్రము అలాగే లేడు. కాబట్టి వాడు అంటాడు, అయ్యో నా ఏలిన వాడ. అయిపోయి మనకేముంది, అయిపోయింది. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు ఎలా అనుకుంటాం, ఏదన్నా చిన్న సమస్య, చిన్న బాధ వస్తే సార్ ఇంక మనకేముంది, మన పని అయిపోయింది, ఇంక మాకు బ్రతుకింతే, మా కుటుంబం ఇంతే అని మనం కించపరుచుకుంటాం. దేవుడిని కూడా కించపడతాం. కానీ గ్యాగజీ కూడా చేసిన పని అదే, పరిగెత్తుకుని వచ్చేసాడు. అయ్యో నా ఏలుని వాడికి మనకేముంది, ఇదిగో శత్రువులు మనం చుట్టుముట్టేశారు, మనం చూసే గుహలోనే ఉన్నాం, మనం చంపేస్తారని అడిగిపోయాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు ఎంత చక్కగా, యెహోవా వీడు చూచినట్లు మీరు కన్నులు తెరవము. వాడు చూడకుండా గుర్రాలు రథాలు ఎలా కనబడి చెప్పాలి మీరు. వాడు చూడకుండా గుర్రాలు రథాలు ఎలా కనబడి చూసాడో చూడలేదు, మీరు చెప్పాలి మన చెప్పండి. ఒకటి ఎందుకు భయమా? చూచాడు. కానీ ఎలాగంటే బాహ్యమైనటువంటి నేత్రములతో, శరీర సంబంధమైన దృష్టితో చూశాడు కాబట్టి అతనికి అంతవరకే తెలుసు. అతను మనోనేత్రం మూయబడి ఉంది. మనోనేత్రము తెరవబడకుండా దేవుని కార్యాలు ఎవరికి కనబడవండి. మన మనోనేత్రం తెరవబడినప్పుడే మనకి దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది, దేవుని కృప ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ఎక్కువగా వీడు చూసినట్లు కన్నులు తెరవమనగా అప్పుడు దేవుడు వాడు మనోనేత్రము తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ ఏముందండి? పర్వతము, అగ్ని, రథములు, గుర్రములు. వాళ్ళకంటే అక్కడ ఎలీషా చెప్పాడు, ఇదిగో నువ్వు భయపడవద్దు, మన పక్షములో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. నువ్వు చెప్పాలి. ఒకవేళ నీతో క్రైస్తవులు కూడా మనతో పాటు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు కృంగిపోతూ ఉంటారు కదా. ఆ కృంగినప్పుడు మనం చెప్పాలి, ఏమన్నా తెలుసా? భయపడవద్దు, మన పక్షాన లోకంలో ఉన్నవారికంటే బలమైన వాడు ఉన్నాడు, తప్పకుండా ప్రార్థన వింటాడు, మన వరాలకు ఇస్తాడు, మనకు సహాయం చేస్తాడు అని మనము వారిని దృఢపరిచే వారుగా ఉండాలి. కొంతమంది వాళ్ళ సాగరు, మన సాగరు, వెనక్కి లాగుతూ ఉంటారు. నువ్వు వెనక పడిపోయే మనకు వెనకబడ్డ వరకు మన జీవితంలో ఆశీర్వాదం. వాడు చూచినట్లు కన్నులు తెరవమని ప్రార్థించగా దేవుని కాపుదల అత్యున్నతంగా. ఇప్పుడు చాలా మందికి ఇలా మొగ్గుతారు కదా, ఎంత గట్టిగా తినకపోతే ఇలాగ ఎలా మాట్లాడగలుగుతుందో అనుకుంటారు మీరు కదా. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, నా బలం ఏంటి, నా ఏమిటి నాకు తెలుసు. ఉదయకాలం పరిపెట్టి పెట్టేదాకా చాలా నేర్చుకుంటానండి. మీకు తెలుసా, నోట్లో మాట కూడా రాదు. అందుకే పొద్దుకు రాణిగారు ఒక మాట అంటున్నారు, మాకు నేను వందనాలు చెప్తే మీరు నాతో మాట్లాడలేదు. నేను కూడా వందనాలు అన్నానమ్మా, కానీ నాకు స్వరం నీకు వినబడలేదు. నువ్వు ఆ రోడ్డు మీద ఉన్నావు, నాకంత బయటకు వచ్చాను అంటే నా గొంతు రాదండి, నా మాట రాదు, తెలియదు, అంత హీనంగా. ఇక్కడ నిలబడేటప్పటికి ఎలీషా చుట్టూ కంచెను వేసిన దేవుడు, ఎలీషా చుట్టూ ఆత్మ ఉంచిన దేవుడు, అగ్ని ఉంచిన దేవుడు. నేనే కాదు, ఎవరు పూనుకున్నా కూడా దేవుడు తన ఆత్మతో నింపుతాడు. లేకపోతే మీరు అందరూ పోస్తారు, ఉండగలుగుతున్నారంటే మీ అంతటా మీరు ఉంటారు. రేష్మ గారు 67 రోజులు మంచినీళ్ళు తప్పకుండా ఉంది, ఉండగలరు చెప్పలేదు, ఉండలేము, శరీరంగా అబ్బురం ఉండలేము. ఆదివారం నేను భోజనం చేసేస్తాను అని నిశ్చయించేసుకుంటాను కదా. ఇంకా ఆదివారం అయ్యాక నాకు 10 నిమిషాలు కూడా లేట్ అయితే ఇష్టపడను. నేను టైం మెయింటింగ్ బయటికి వెళ్తే తప్పండి, ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను 11 లోపే భోజనం చేస్తాను. రాత్రి 7 గంటలకి మేము భోజనం చేస్తాం, ఇది మా షెడ్యూల్.
మరి నిశ్చయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందో నాకు తెలియదు. మా పిల్లలు ఎంత గొప్పలు అంటే పొద్దుకు మాట్లాడుకుంటున్నారు. నేను చికెన్ పొగడి తెచ్చుకుంటారంటే ఎవరు? సతీష్ గారు, సతీ గారు. ఈరోజు కూడా ప్రభువు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొనగా అది రొట్టెలు ఎక్కువ చెట్టిన దగ్గర నేను అన్నింటిలో ఇష్టంగా తిని వస్తున్నాను. నేను ఎప్పుడన్నా తినాలి అనుకుంటే చికెన్ పొగడియే తింటాను, ఏమో తిన్నాను. అవి తెచ్చుకుని మళ్ళీ ఏమనుకుంటున్నా తింటావా నాకు సైకిల్ నన్ను ఏడుతుంటాడు. ఉదయం అలా మాట్లాడుతున్నప్పుడు అన్నాను, ఎందుకంటే తెచ్చుకోండి, నాకేంటి, నా మనసు చెల్లించే అవకాశం అయితే లేదు. నేను మనుషులకు కాదు మాటిస్తా. ఎవరికి ఇచ్చాను? జీవము గల దేవునికి, నన్ను కాపాడుతున్న దేవుడు. ఎలీషా చుట్టూ అగ్ని పర్వతం ఉంచాడు. ఆ పర్వతం దాటగల శక్తి ఎవరికి లేదు, అగ్నిని దాటగల శక్తి ఎవరికి లేదు. వాడు కేవలం గుర్రాల రథాలతో వచ్చాడు. ఈ అగ్ని దాటాలంటే ఆ గుర్రములు పనికిరావు, రథములు పనికిరావు. అదే ఎలీషా చుట్టూ ఉన్న కాపుదల. ముందు చూడలేదు పర్వాడు, కానీ కన్నులు తెరవబడిన తర్వాత చూడగలిగాడు. అయితే మళ్ళా అదే ఎలీషా అతని మీదకి వచ్చిన సైన్యమును అంధత్వముతో మొత్తమని ప్రార్థన చేస్తాడు. కనువాడికి కళ్ళుమని ప్రార్థన చేస్తే దేవుడు ఖండించాడు. శత్రువులకు కళ్ళు కనబడకుండా చేయమంటే చుట్టూ దేవుడు ఇలాంటి కాపుదలు ఇస్తాడు. మీకు తెలీదు. వస్తున్న రోగాల్లో, వస్తున్న బలహీనతల్లో, వస్తున్న ఆర్థిక ఇబ్బందుల్లో, వస్తున్న కష్ట నష్టాల్లో మీ అంతలను కాపాడబడిపోతున్నాను అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. మనకు తెలియకుండానే అదృశ్యుడైన దేవుడు మన చుట్టూ తన కాపుదల ప్రాకారంగా వేస్తాడు. దాన్ని దాటగల శక్తి దుష్టుడికి లేదు. అయితే ఇది రాత్రికాల వాక్య భాగం. అయితే ఇప్పుడు ఉదయ కాలంలో చదువుకున్నటువంటి వాక్య భాగం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఇక్కడ యొప్పేజు అనే ఒక భక్తుడు ఉన్నాడు. యొప్పేజు తన తల్లి అంటున్న మాట ఏంటో తెలుసా? అతనిని వేదన పడి కన్నదంట. యొప్పేజు అనే అర్థమైంది వేదన పుత్రుడు నుంచి దుఃఖ పుత్రుడు కూడా అనొచ్చు. వేదన దుఃఖం కాబట్టి దుఃఖపుత్రుడు దుఃఖంతో, కానీ అతని పేరులో వేదన ఉంది తప్ప తన బ్రతుకులు వేదన లేదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. యొప్పేజు అనగా వేదన అని ఉందేమో తప్ప అతని జీవితంలో వేదన లేదు. అతని సహోదరులందరికంటే అతడు ఘనత నొందిన వాడై ఉన్నాడు. ఇదను నీవు చెప్పాలి, నా యొక్క ఇంటి వాళ్ళు దేవుడు నన్ను ఘనపరిచాడు, నన్ను గనురాలుగా చేస్తాడు, నన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేస్తాడు అని మనం చెప్పుకోగలగాలి. ఇక్కడ యొప్పేజు ఘనత నొందాడు. ఎవరిలో చెప్పండి? ఎవరు వాటిపై మనసు పెడతలేదు అనుకుంటున్నారు. జుట్టు తీరే దారుల కంటే మధురమైన దేవుడి మాట. మనలో దేవుని మాట నిర్లక్ష్యముగా వినకూడదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యొప్పేజు తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందాడు. ఈ దినము అనేకులు అనుకోవచ్చు, ఒకే తల్లికి పుడతారు, అందరికీ దేవుడికే అందిస్తారా? ఎప్పుడు. కానీ ఎందుకంటే మన స్థితిగతులు గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి తెలుసు. నేను గత దినాల్లో చెప్పాను, గర్భంలో ఉన్నప్పుడే మన పట్ల ఒక ప్రణాళిక వేసేస్తాడు. దాన్ని ఎవడు తప్పే. అయితే నీ సహోదరులను నువ్వు ఘనత వహించిన వారిగా ఉండగలుగుతున్నావా? దేవుని యొక్క ఘనత నువ్వు పొందగలుగుతున్నావా? దేవుని ఘనతను నువ్వు పొందగలిగితే దేవుడు అంటున్నాడు. అక్కడ యొప్పేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టాడండి. ఏ దేవుని చెప్పండి? మన ఊళ్ళో కాబట్టి ఏ దేవుడు పెట్టారు మొదలుపెట్టలేదు. అర్థం చేసుకోండి. అక్కడ గర్వం నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టాడు. ఆ దేవుని గురించి తెలుసుకున్నాడు. ఆ దేవుని శక్తి ఏంటో, ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో అతను తెలుసుకున్నాడు కనుక ఆ దేవుని గురించి మొదలుపెడుతూ ప్రభా నా తలెప్పితే ఈ కాళ్ళెప్పితే ఈ గుండె ఇదేది చేయట్లేదు. సింపుల్ ప్రార్థన అండి. 4 మాటలు అడుగుతున్నాను. చదవండి అక్కడ. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసిన నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని
మనవి చేస్తున్న దానిని అతనికి దయచేస్తున్నారు. దేవుడు నామానికి మహిమ కలిగినాక ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసా, నాకు ఏ కీడు, మన కుటుంబాలకు ఏ కీడు రాకూడదు, మన కుటుంబాలకు ఏ శోధన రాకూడదు. రాకూడదంటే నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రభా ఏ కీడు, మీకు నమ్మరండి, పైకి ఎలా ఉంటారు, నేను ఒక యజమానికి భార్యను, నేను ఒక కుటుంబానికి కోడలు, అవును కదా, నాకు చాలా బాధ్యతలు. అయితే నా భర్త 360 రోజులు ఎక్కడ తిరుగుతారు చెప్పండి? రోడ్డు మీదే తిరుగుతారు. మీకు తెలియదు, చాలా ప్రయాణాలు చేస్తారు. రాజమండ్రి వెళ్ళాలన్నా, ఏలూరు వెళ్ళాలన్నా, నర్సపూర్ వెళ్ళాలన్నా బండి మీద వెళ్తారు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తాను, ఏ రోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రభా నీ చెయ్యి నా భర్తకు తోడుగా ఉండదయచి. మీరు కూడా ఏ యజమానులు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఏ కీడు నా కుటుంబం తరపు రాకూడదు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వింటాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు, ఏ కీడు నా దగ్గరికి రానివ్వకూడదు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచి, నా సరిహద్దులు విశాలపరచు. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, ముక్కుడు తట్టును, ఎడమ తట్టును, తూర్పు తట్టు, పడమటి తట్టు నలుదిస్సును వ్యాపిస్తావు. దేవుడు మనల్ని కూడా ఒకప్పుడు మన స్థితిని, ఈనాటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఆశీర్వదిస్తున్నాడా లేదా? దేవుడు నామానికి మహిమ. అదేనండి, దేవుడు నలుదిస్సును వ్యాపిస్తున్నాడు. ఒకప్పుడు మన పేరు ఎవరికి తెలియదు, అవునే కదా. ఇదేమో మనం వెళ్ళే, ఇప్పుడు రాణిగా ఉంది ఈ వీధిలో, దేవుడు తెలుసా తెలియదా వారి పేరు, అలాగే వర్షాలు పలానా ఎలా వస్తుందో కనుక ఎవరమైనా. ఇప్పుడు మీ కొరకు కూడా పేరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వచ్చేవాడి పేర్లు, మీరు వచ్చినారా, వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు తెలుస్తుంది అనుకుంటున్నారు? నిత్యము ఇక్కడ ప్రార్థనతో వేయబట్టి మన పేరును దేవుడు ఏం చేస్తున్నాడండి? వ్యాపింప చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడే చదివించేస్తున్నాడు, నువ్వు నా సరిహద్దుని విశాలపరచు, ఏ కీడు నాకు రాకుండా చెయ్యి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు. దేవుని చెయ్యి మీకు తోడుంటే మీరు చేసే ప్రతి పనులు జయము, చదువుల్లో జయము, వ్యాపారంలో జయము, కుటుంబాల్లో జయము, అన్నిటిలో కూడా జయము కలుగుతుంది. ఎప్పుడో తెలుసా? దేవుని హస్తం మీకు తోడున్నప్పుడు. అందుకే మోషే గారు చేస్తారు, ఇదిగో నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే కనుక నేను ఇక్కడ నుండి, మనం అంటామా ముందు మన ఆలోచన మనం పరిగెత్తేస్తాం, దేవుడిని అడగం, ఎన్నకు మొట్టుగా తగ్గగా అడుగుతాం, ఎప్పుడం పరిగెత్తు గొప్ప తగలదు, అప్పుడు బాబు దేవుడా అని అడుగుతాం. కానీ వెళ్ళాలి ప్రభా, వెళ్ళమంటే అడగొద్దంటారు. వెళ్ళాలి ప్రభా, ఈ పని చేయాలి వద్దా, ముందు అడగండి, అప్పుడు దేవుడి మార్గము సరళం. ఇక్కడ ఒప్పించి చేస్తున్న ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచు. కర్మ అంటే ఏంటండి? నేను చెయ్యనకు తోడుగా ఉండదు చెయ్యి అని అతడు ఎలాగ మనవి చేయగా వెంటనే దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. నేను చెప్పిన ప్రతి భక్తుని ప్రార్థన దేవుడు విన్నాడు. అసలు నాకు అది చదువుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా? మానవుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించి నేనున్నాను నీకు అప్పగిస్తూ, ఆ రకంగా ఏ భక్తుడు ఏది ప్రార్థిస్తే ఆ రకంగా జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. యెహోషువ ప్రార్థించిన సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లుగా ఆ పిల్లల్ని ఖాళీగా దొరికితే పని ఆడతారు. నాకు వర్షం వచ్చేస్తుంది, రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అంటే నేను అన్నాను, ఈవేళ రేపు కూర్చున్నా నాకేమీ అభ్యంతరం లేదు. గురు శుక్రశని భూమి మీద దేవుడు వర్షం పడకుండా అప్పుడు అంటూ మా సరి అయితే అప్పుడు కూడా వచ్చేది గురువారం వస్తుంది అన్నాడు. నేను అన్నాను వాళ్ళిద్దరు, మీరు పెట్టేస్తారండి సతీష్, నేను మట్టుకు పెట్టేయండి బాబు, ఎందుకంటే మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది, ఎందుకు వచ్చింది నేను పెట్టేయను అన్నాను. పెట్టేయగలిగితే చెప్పండి నేను చెప్తాను అన్నాను. అంటే సతీష్ నేను పెట్టేయను, రాదంటే రాదులేండి, రాదు, ఎందుకంటే సృష్టిని శాసించగలిగిన దేవుడు, సూర్యుడు చంద్రుడిని ఆపగలిగిన దేవుడు. ఏలియా ప్రార్థించగా వర్షమును ఎన్నాలంటే 3.5 సంవత్సరాలు లోకం కరువుతో పెట్టినట్లు ఆడించేశాడు. ఎందుకో తెలుసా? విరోధంగా దేవునికి వేస్తున్నందుకు. కానీ ఏలియాను ఒక విధవరాలు
రాజులు సైతం ఆమె దగ్గరకు వచ్చి పెట్టుకెళ్ళారండి. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. 2015లో జ్యోతిబాబాయ్ గారు చెప్పారు కదా, ఒక మాట చెప్పగలరు నేను. జ్యోతిబాబాయ్ గారు ఈ చేరపెద్ద మెదవరాల గురించి మాట్లాడుతూ, నేను అందుకే చెప్తాను. మరి మాతో 2015 నుండి ఈ రోజు వరకు బయట నుండి వచ్చిన ఏ సేవకుడు ఏం చెప్పాడు నేను చెప్పాను, గడు మూసుకుని చెప్పేస్తాను మేడం. అది ఒక మాట ఈ సేరపతి గురించి చెప్తూ, ఒకప్పుడు ఆ సేరపతిరాలు వెదవరాలు, కడుతీరురాలు, పొలలేరుకుంటేనే తప్ప భోజనము కదా నామే. ఒక పిండి ఫ్యాక్టరీ, ఒక ఆయిల్ ఫ్యాక్టరీకి వాహనం చేసేసాడండి దేవుడు. 3.5 సంవత్సరములు తరగలేదు పిండి, బుగ్గిలో నూనె తక్కువ. కాబట్టి ఆ మిండులో ఉన్నది వచ్చినోడికి ఇస్తూనే ఉంది, అది తరగనే. ఇదండి దేవుని పిల్లలకు ఆశీర్వాదం. ప్రభు దగ్గరకు వచ్చి నీ సరిహద్దులు విశాలపరచుకొని అడుగుతున్నావు. మనం అడిగి అని చెప్పి ఎలా ఉంటాయండి, మన చుట్టూనే పురుగేసుకుంటాం. ప్రభు తలపొడి తగ్గించి, నువ్వు అడిగినా తగ్గిస్తాడా, అడగకపోయినా తగ్గిస్తాడు. మనకి తలపొడి ఎందుకు వస్తుందో తెలుసండి. మీరు అందరూ కోపడ్డా నాకు ఏం పర్వాలేదు, కానీ నీ వల్ల గడ్డపారకు అవ్వదు, కానీ దూరాన్ని ఎత్తేద్దామని ఆలోచిస్తావు. అది పూతుకు పొలలేదు మనం. కానీ మన ఆలోచన ఎలా ఉంటాయంటే, ఇల్లంతా నేను వచ్చేస్తాను, నీ వల్ల ఏమవుద్ది. అందుకని వాడిని ప్రయాసపడి భారం వచ్చిన వల్ల నువ్వెందుకు మోసుకుంటావు. అందుకే ఒక వృద్ధురాలు రోడ్డుని వెళ్తూ ఉందంట, బరువు తట్ట, కూరగాయల తట్టని ఎత్తి మీద పెట్టుకుని. దారిని పోయి ఒక అబ్బాయిని చూసి జాలిపడి, ఆ బరువు భరించలేకపోతుంది, ఆవిడ మొయ్యలేకపోతుంది, అడిగేయలేకపోతుందని అమ్మ ఆటో ఎక్కాను. ఆటో ఎక్కించుకుంటే ఆ ఆటో ఎక్కా కూడా తట్ట తెచ్చుకుని ఎత్తి మీద పెట్టుకుని కూర్చున్నాను. ఏమన్నా ప్రయోజనం ఉందా చెప్పండి. ఆమె ఎక్కించుకున్నది ఎందుకు? ఆ బరువు దించుకుని కొంచెం రిలాక్స్ అవుద్ది, ఆ ప్రాణం తేలిక పరుచుకుంటుందని వాడు జాలి పడితే, తేడా అతని అన్ని తిరుగుతుంచడానికి అది తెంచమన్నాడు. ఇంకా ఆటో ఎక్కించుకో, మన బతుకులు కూడా అంతే. దేవుడేమో నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే ఆదుకుంటాడంటే. అంతే, మన భారం మనమే మోసుకున్నాము, అందుకే తప్పు. ఇప్పుడు ఎక్కువ బరువు అయిపోతే నెత్తి మీద ఏమో చెప్పండి, తలపొట్రాట. నేను అందుకే దేని గురించి కలవరపడినాను. మే నెలలో కూడా మేము బయటకు తిరుగుతాం, చాలా జాగ్రత్తలు. తలపొట్టు రాదు. కారణం ఏంటి? మన అవసరం. నేను ఒకటే అనుకుంటానండి, నా చేతిలో నేను దాని గురించి నేను ఆలోచించడం మన అవసరం. నేను ఆలోచించడం వల్ల అదేమీ మారిపోదు, మీకైనా సరే. అందుకే ప్రభు వారు ఈ లోకంలో సంచరించినప్పుడు స్పష్టంగా చెప్పాడు, మీరు ఆలోచించడం వల్ల మీ చింత మూరుడు ఎక్కువ అవుతుంది, కానీ అంగుళం కూడా ఇప్పుడు కొంచెం నేర్చుకొచ్చింది. దానివల్ల దీర్ఘంగా ఆలోచించడం వల్ల దాంట్లో ఇంకో రోగం కూడా ఉంటుంది. ఈ రోగం తగ్గేదానికి ఉంటుంది. కాబట్టి ప్రభు ఇది కలిగించాం, ఇది నేను అనుభవించడం నీ చిత్తమైతే మనము భారాన్ని దేవుని మీద మోపితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన భారం మనమే భరించుకుంటే కనుక నష్టపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే నువ్వు ఆలోచించి, నువ్వు కన్నీరు కాచేసి, నువ్వు తొక్కపడిపోయి వచ్చిన దగ్గర నువ్వు బాధలన్నీ వెళ్ళపించుకుంటూ కంటే, నీకు చేతనైతే, నీకు పౌరుషం ఉంటే దేవుని బిడ్డగా ఒకరోజు ఉపవాసం ఉండండి. ఎవరికి చెప్పక్కర్లా, ఇంట్లో ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే, నా భర్త కూడా అంటే నన్ను పొగుడుతున్నారని ఏమనుకోలేదు. ఆయన కూడా ప్రార్థన చేస్తూ, ఇది ఆశ్రయాలు ప్రార్థన. మీకు తెలియదండి, నేను ఇంట్లో ఎన్నో రోజులు ఉంటాను ఉపవాసం. నా భర్త బయటకెళ్తారు, నేను కాపాడలేను. నా బిడ్డ 6 సంవత్సరాలు బస్సుకు వచ్చాడు, ఏ టైం ఎలా ఉంటుంది ఎవరితే, కానీ నా బిడ్డ కాపుత రాకూడదు. నా భర్తకు ఈ కాపుతారు సంఘ బిడ్డలు, మీరు అందరి కుటుంబాలు సురక్షితంగా ఉంటేనే మాకు ఇచ్చారు. ఎంత చేతనంటే ఖచ్చితంగా ఖాళీగా ఉన్నాను, ఏ పని లేదనుకుంటే ఆ రోజు ఉపవాసం ఉండిపోతాను. కారణం అందుకే చేయకు. ఎందుకంటే మీరు కూడా శ్రమ వస్తున్నప్పుడు 10 మందిని పిలిచాకలేదు. నీవు దేవుడే చెప్పాడు, నీవు ఉపవాసం ఉండి నీ గదులోకి వెళ్ళి తలుపు వేసుకుని నీ దేవునికి మొదలుపెట్టు, ఆయన చూసి నీకేమిస్తాడు. మరి యోబేజు అదే చేస్తున్నాడు. అతను సమాజంలో ప్రార్థన చేయకూడదు, అతడు తనకు తానుగా చేసుకుంటున్న ప్రార్థన. యోబేజు చేస్తున్న ఆ ప్రార్థన చాలా ఇష్టమా వచ్చిన అసలు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టింది. ఇప్పుడు నువ్వు అదే దేవుని గురించి మొదలుపెడతాను కొంచెం.
ఆ దేవుడు మొరవిన దేవుడు అని తెలుసుకున్నాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదిస్తేనే నీ ఆరోగ్యమైన, దేవుడు ఆశీర్వదిస్తేనే నీకు సంపదైన, దేవుడు ఆశీర్వదిస్తేనే నీకు ఏదైనా. కాబట్టి దేవుడు నువ్వు అడుగు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉన్నదైతే. ఏ కీడు, ఈ ప్రార్థన చాలండి, మన కుటుంబానికి ఏ కీడు రాకుండా మన సరిహద్దులు దేవుడు విశాలపరుచుకుంటూ కదండి. దేవుడు మహాకృప మనం అంచులంచులుగా ఆశీర్వదించడం అంటే ఇదే. ఆ భర్త ఇంచుమించు ఓ 10 సంవత్సరాలు మా డాడీ ఇచ్చిన ఆ దొక్కు సైకిలే దొక్కుతారు. మా ఇద్దరు పిల్లలు కూడా ఆ సైకిల్ నాకు చదవబట్టి అప్పుడు ఇప్పుడు చాలా ఇష్టం. నా బిడ్డ పాలు తాగే వయసులో కూడా జెన్నీ నోళ్ళు పెట్టుకునేదాన్ని, సన్నీని పెట్టుకోలేదు కదా. నా కొడుకు మేము తడుకు వరకు సైకిల్ మీద వెళ్తే వారి మీద తలెట్టుకుని పడుకునేవాడండి. వాడు ఆ కళ్ళు నీళ్ళు వచ్చి ఆ కొడుకులకి అదేం అదట్లకి తగ్గలేదు. నా భర్త ఎవరు తాపలేసేవాడు. ఈ ఆశీర్వాదం ఊరికే రాలేదండి. వాడు ఆ ముందాలను పట్టుకునేవాడు. మేము తడుకి అర్ధరాత్రి అయిపోతుంది వచ్చేటప్పుడు సైకిల్ మీద. నాకు అందుకే సన్నీ అన్నప్పుడు ఇప్పుడు కూడా నా బిడ్డ సేవకు ఆ రోజు సహకరించాడు, ఈ రోజుకి ఆ కృపించాడు దేవుడు. ఉండాలి అంత బాగా మీద పెట్టుకుంటే నిజంగా అంత కందిపోయేదో పిల్లడికి దాన్ని నిద్రపోయి ఆ పరిస్థితులు కూడా మేము వచ్చాం. ఈరోజు దేవుడు ఆయనకి బండి ఇచ్చాడు, నాకు కూడా. నేను అంత దూరం నడిచి వచ్చేదాన్ని. సన్నీ 8 నెలల పిల్లడు అప్పుడు మొదలు నేను ఇది నా భుజం పడిపోయినా నడిచి వచ్చాను. ఎంతకాలాన్ని కరుణించాడు దేవుడు. ఇప్పుడు హ్యాపీగా బండి వేసుకుని రాగలుగుతున్నాను. బండే కాదు, రథం పడిపోయాడు, కారు కూడా కొనుక్కోగల స్థితే. నేను కావాలి అని ఆశిస్తే నన్ను ఇక్కడికి వచ్చే ముందు నా కొడుకు గంటలు పట్టుకుని బతుకున్నాడు. నువ్వు ఏదడుకున్నా దేవుడు ఇస్తాడు కదా మమ్మీ, ఈసారి కారు నన్ను అడగొచ్చు కదా, నువ్వే వద్దని అడుగుతున్నావు. నేను అన్నాను, నా ప్రభు నాకు కారు ఎప్పుడు ఇస్తాడో కూడా నాకు తెలుసు. నువ్వు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి నీకు కారు వేసుకునే నీకు ఎదురు వస్తాను అని చెప్పాను. దేవుడు నా మనకు మహిమకరుడుగా. ఎందుకంటే మనకి ఏది కావాలో అది అడిగారు భక్తులు, ఏది వద్దు అది ఆత్మగా అడిగారు. కావాలి అన్నది ఇచ్చాడు దేవుడు, వద్దు అన్నది మరి నీకెందుకు అప్పుడు? ఆ దేవుడే కదా నువ్వు ప్రార్థిస్తూ, ఆ దేవుడే కదా మనం కలిగి ఉన్నాం. ఈ పట్టుదల రావాలండి. ఆనాడు ఆ ప్రజలు దేవుడా, ఎలీషా దేవుడా చెప్పండి. ఎలీషా దుక్కు దున్నుకునే వాళ్ళని పిలిచాడు దేవుడు. ఏ వాళ్ళ పట్ల చేసిన కార్యాలు నీ పట్ల నా పట్ల చేయడా దేవుడు? నమ్మని ఎడల అన్నాడు దేవుడు. వారికంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడు. మరి వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు ఈ రాత్రి ఈ ఉదయకాలం నీ ప్రార్థన దేవుడు వినడం, ఎప్పుడైతే ప్రార్థన ఆలకించాడు, అతను మనవి చేసిన దాని దేవుడు అతనికి అంటే తమ సరిహద్దుల విషయాలు వచ్చాడు, కింద రాకుండా కాపాడాడు, దేవుని చేయి తోడుగా ఉంచాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. అతను ఏ ప్రార్థన అయితే చేసుకున్నాడో ఆ ప్రార్థన ప్రకారంగానే ఆశీర్వదించాడు. ఇన్ని రోజులు ఈ దినాలకు 10 దినాలుగా మీరు 1000 మంది కష్టపడుతున్నారు. మీ కుటుంబంలో కూడా తప్పక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రార్థన వింటున్నవాడు మనకు అడిగినది దయచే. అందుకని మీరు అడిగేది సాంబార్ ప్రార్థన చేస్తాను, అడిగేది చుట్టుకు అడిగి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదాన్ని ఏదో ఒక అంశం పెట్టుకోండి, ప్రభా నువ్వు నాకు ఇది దయచే అని కోచాడు. అది తప్పక దేవుడు దయచేస్తాడు. ఎప్పుడైనా మార్ప అడుగుతున్నాం, తప్పక దేవుడు మాట వింటాడు. ఎప్పుడైతే ప్రార్థన విన్న దేవుడు మన కానీ కుదారసమా వచ్చేమో కానీ ఆయన విడనాడే వాడు మాత్రము కాదు. నేను పరీక్షిస్తున్నాడేమో కేలా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పరిశోధించాడు. నేను చాలా మందికి ఆలనగా కూడా కనిపించిన సందర్భాలు ఎంతకాలము ఆ 2 ముగ్గురుతోనే. నా బిడ్డలు నిజంగా ప్రార్థన చేసుకుంటే మాకు 7 బిడ్డలు నీ ప్రభుత్వం ప్రార్థించి ఇదేమో నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా బయటికి రక్షణ పొంది, మారు మనసు పొంది, కార్యాలు పొంది వెనక్కి వెళ్ళిపోయినాడు 35 మంది ఉన్నారు. పొడుకులు వెళ్ళిపోయో అలాగో అంటే దేవుడు అంతమందిగా కన్నీరు కలుస్తున్నాం. పొద్దున కూడా సరిబాబు నన్ను అన్నాడు ఏదో విషయంలో కొంచెం బాధ కలిగాడు. ఎంత కన్నీరు కలుస్తారు, ఎంత ప్రార్థన చేద్దాం, దేవుడు పొద్దుకి వెళ్ళిపోతున్నారు. దేవుడు చూసుకుంటాడు, పనిమానం చేస్తున్నాం. వెళ్ళిపోతే లెక్క దేవుడు అడుగుతాడు. శక్తి రూపం లేకుండా మనము చేయగలిగినది మనం. అందుకే ప్రభు చెప్పాడు, నాయన చేయుటకు
నాకు ఇవ్వబడిన పని శక్తి లోపం లేకుండా యోహాను సువార్తలో 17 అంటాడు, నేను నాకు అప్పగించిన పని నేను సంపూర్తిగా నెరవేర్చానని తండ్రితో చెప్పుకుంటాడు. దేవుడు మనకిచ్చిన కుటుంబాలు కానీ దేవుడిని నమ్మి కుటుంబాలను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడే కుటుంబము. చాలా మంది దేవుని దగ్గరకు వస్తే కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తారు. అందుకే దేవుడిని అంటే ఇష్టపడకూడదు. మంది కుటుంబమును ఎలాగ మనం ఇది చేసుకోవాలో అలాగే దేవుని యొక్క సన్నిధులు కూడా ఉండాలి. చాలా మంది దేవుని మాటకి బలంగా నమ్మి కుటుంబాన్ని కుటుంబస్తులు నిర్లక్ష్యం చేస్తే అది కూడా కరెక్ట్ కాదు. మనము రెండూ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన పని శక్తి లోపము లేకుండా. ఎవ్రీ స్త్రీను మనలో సురుకుతారు ఏం కనబడుతున్నారు, వాళ్ళు చాలా సురుకైన వారు. కానీ మనకు బట్టి చాలా నేర్చాలి. ఎందుకంటే మనకి నేర్చుకోవడదు. నేను చెప్తున్నా మీకు, నేర్చుకోవడదు కొందరు మీరు అనుకుంటారు అంతే. ఎందుకంటే మనడైతే నేర్చుకుని వచ్చేద్దామో, ఎందుకు ప్రార్థన చేద్దాం, వాళ్ళు ఆగేస్తాయేమో, నడువులు ఆగేస్తాయేమో అనుకుంటా కూర్చుంటారు. అందుకే నడువులు అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, నేను 9 గంటలకు కూర్చుంటున్నాను, రాత్రి 10 లేకుతున్నాను. మధ్యలో ఒక్కొక్కసారి 6కి లేచి పాలు కడుతున్నాను, వచ్చి మళ్ళీ కూర్చుంటున్నాను. మరి నాకు నడువులు అన్నా చెప్పండి, నేను ఏమన్నా వేయలేదనుకుంటున్నారా? 2 ఆపరేషన్ మనసు మామూలు ఏం కాదు. అయినా కూడా నేను ఎప్పుడు నా మీద నేను అనుకోను. మీకు కూడా అది చెప్తున్నాను, మీకు బలహీనత రానిప్పుడు దేవుడు వస్తాదేమో అనుకుంటే మీరు కూర్చోకండి. నేను పొద్దుకాలిద్దరు కూడా అది చెప్పాను, వర్షం వచ్చేద్దే అనుకుంటున్నాను బాబు, మా దేవుడు ఆపుతాడు అనుకోండి, దేవుడు ఆపుతాడు. మీ కుటుంబంలో కూడా ఆగిపోయిన కార్యాలు కావచ్చు, జరగవలసిన కార్యాలు కావచ్చు, నువ్వే ఆశతో ప్రభు దగ్గరికి వచ్చావు. యోబేజును ఆశీర్వదించిన దేవుడు, యోబేజు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటున్నాడు అన్న సంగతి మీరు గుర్తెరిగి యోబేజు అని మనము కూడా మొదలుపెట్టుకుని మన ప్రార్థనను దేవునికి తెలియజేసే విధంగా ఉండాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుభ్ర మాటలు మన విడుదలలో దేవుడిచ్చిన ఆమె జవాబుకి వచ్చినాను. యువత కాలంలో ఎంతవరకు నేను ఎక్కడ మాట్లాడు ఈ 10వ కాలంలో ఈ సర్వీలో ప్రార్థించాడు. తన సర్వోదరు విశాలపరచు, తనతో సర్వోదరులందరికంటే అతను మీరు హెచ్చించారు, కనపరిచారు. అట్టి కృప వచ్చిన బిడ్డలందరికీ మీరు దయచేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను. పరిస్థితి